హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి. ఇదైతే పండగ రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే టైము ఒక 7 అలా అవుతుంది. చూడండి ఎండ అయితే ఎంతలా వచ్చేసిందో. పువ్వులు కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇచ్చుకుంటున్నాయి అనమాట. ఈ చెట్టుకి ఏంటంటే పువ్వులు ఎప్పుడూ ఉంటాయండి. మనకి చూడడానికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి ఇంకా ముగ్గు వేసేసాను అనమాట. ఇంటి ముందర ముగ్గు వేసేసిన తర్వాత ఇంకేంటంటే పూజకి రెడీ చేసుకుంటున్నానండి. ముందు రోజు నైటే ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుని సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. తొందరగా పూజ అయిపోతే బాగుంటుంది కదండి. మార్నింగే అయిపోతుంది ఇలా మనం ముందే రెడీ చేసి పెట్టుకునేస్తే. ముగ్గు మాత్రమే ఇప్పుడు వేసుకున్నానమాట. చూడండి ముగ్గు అయితే బాగుంది కదా. ఇప్పుడే మాఫ్ పెట్టేసి ఇంకా ముగ్గు వేసేసాను. ఇక్కడైతే దేవుని పటాలన్నీ తుడిచేసి పూజకైతే రెడీ చేసుకుంటున్నానండి. ముందు రోజే క్లీన్ చేసుకోవడం వల్ల నాకైతే మార్నింగ్ ఇబ్బందిగా అనిపించదు అనమాట. తొందరగా పూజ కూడా అవుతుంది. మార్నింగ్ ఏంటంటే ఊరికే వడపప్పు పానకం మాత్రం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి ఇక్కడైతే పువ్వులు పెట్టేసి దీపాలు అయితే అంటిస్తున్నాను అనమాట. మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసేసానండి. తర్వాత అయితే స్వీట్స్ రెడీ చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే నేను అష్టోత్తర శతనామావళి చదువుకుంటానండి. ఏ రోజు ఆ రోజు దేవుడికి సంబంధించింది మాత్రం ఖచ్చితంగా చదువుకుంటానమాట. ఇక్కడైతే చూడండి ఇంకా పూలైతే మొత్తం ఉన్నవన్నీ పెట్టేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నానమాట. ఈ శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చూడండి ఈరోజు మనకి శ్రీరామనవమి కాబట్టి నేను రాముడు సీతమ్మ వారి ఉన్న పటాన్ని నేనైతే ఇట్లా ముందు వైపు పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి దీపం పెట్టడానికి. నేనైతే ఎప్పుడు ఇలా స్టెన్సిల్స్తోనే ముగ్గు అయితే పెట్టుకుంటాను. బాగుంటుంది కదా, చూడ్డానికి బాగుంటుంది, పని కూడా తొందరగా అవుతుందన్నమాట. నాకు అందుకే ఇలాంటి స్టెన్సిల్స్ అంటే చాలా ఇష్టము. ఊరికే మనం కొద్దిగా ముగ్గు పిండి వేసి అలా అనేసామంటే చక్కగా ముగ్గు అయితే వస్తుందండి. దాని మీద దీపం పెట్టుకుంటే ఏంటంటే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నేను ఎందుకు ఎప్పుడు ఇలాగే వేసుకుంటాను. మార్నింగ్ ఏంటంటే ఇంకా ప్రసాదాలు ఏం చేయలేదండి. కొద్దిగా పెసరపప్పుతో వడపప్పు చేసేసి పానకం చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇలా ముగ్గు మీద దీపం పెట్టుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుందండి చూడ్డానికి.
పూజ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటానండి. చూడండి, ఇంక శ్రీరామ అష్టోత్తర శతనామావళి అన్నమాట. చదువుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బుక్లో ఏంటంటే అన్ని దేవుళ్ళవి అన్ని అమ్మవార్లవి కూడా అష్టోత్తర శతనామావళి అయితే ఉంటుందండి. ఇంక ఇక్కడైతే ఇంక బ్రేక్ఫాస్ట్కి అనమాట ఈరోజైతే ఒబ్బట్టు చేశానండి. ఓలిగ అంటారు కదా, మేమైతే ఒబ్బట్టు అంటాము. చాలా రోజులు అయిందనమాట ఒబ్బట్టు చేసి ఈ మధ్య, అందుకే ఇంక ఈరోజైతే చేసేస్తాను. ముందుగా వాటర్ అయితే బాయిల్ చేసుకొని అందులోకైతే 1.5 గ్లాస్ అనమాట ఇది కందిపప్పు. 1.5 గ్లాస్ కందిపప్పు అయితే ఉడికించుకుంటున్నాను. మేమైతే శనగబ్యాళ్ళు వేయమండి, కందిబ్యాళ్ళు మాత్రమే వేసుకుంటాము. ఇంకా పక్కనైతే చిత్రాన్నం కోసం అన్నం పెట్టేశాను అనమాట కుక్కర్లో. మామిడికాయ చిత్రాన్నం చేశాను, బాగుంటుంది. బ్యాళ్ళు ఉడికే లోపల ఏంటంటే నేను టిఫిన్కి రెడీ చేసుకుంటానండి. చపాతీ ఆలూ కర్రీ అనమాట. మా ఇంట్లో ఏ పండగ రోజైనా ఏమైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చపాతీ కంపల్సరీ చేస్తానండి. అందుకే ఫస్ట్ స్టవ్ మీద ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపల బ్యాళ్ళు ఉడికేని అని ఫస్ట్ బ్యాళ్ళు అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే నా దగ్గర ఒక 4 వంకాయలు ఉన్నాయన్నమాట. అందుకే ఉన్న వంకాయలని ఇంక చేసేస్తాను. వంకాయలు ఆలు వేసి మసాలా కర్రీ చేస్తానండి. ఈ వంకాయ ఆలు మసాలా కర్రీ ఏంటంటే ఓలిగలేకి బాగుంటుంది, చిత్రాన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. అన్నిటికీ కాంబినేషన్ ఏంటంటే బాగా సెట్ అవుతుందనమాట. అందుకు నేను ఎప్పుడైనా ఒబ్బట్టు చేసేటప్పుడు ఏంటంటే ఈ వంకాయ కూర అయితే చేసేస్తాను. వంకాయలు అయితే కాస్త వాడిపోయినాయండి. ఇంక లాస్ట్ 5 ఉన్నాయన్నమాట. ఫ్రెష్గానే ఉన్నాయి కానీ కాస్త వాడిపోయినట్లున్నాయి. ఇంకా ఈ 5 వంకాయలు వేసేసి ఒక 2 ఆలూలు అయితే వేసేసి కర్రీ చేసేస్తాను. రైస్ అయితే విజిల్ వచ్చేసిందండి. ఇంక ఇక్కడైతే ఆలూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఒబ్బట్టు కాంబినేషన్ ఏంటంటే వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడైతే గోధుమ పిండి కలుపుకుంటున్నాను చపాతీకి ఉప్పు వేసేసి. వంకాయలు అయితే కోసి పెట్టేశాను. ఇవైతే 2 ఆలూలండి. ఆనియన్, టమాటా చాలు సరిపోతుందనమాట కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వంకాయ ఆలూ కర్రీ ఏంటంటే దేంట్లోకైనా సెట్ అవుతుందండి, అంత బాగుంటుంది. ఇంకా పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మా ఆయన ఏంటంటే చిత్రాన్నం అలాంటివి మార్నింగ్ టైంలో తినరనమాట. అందుకు ఇక్కడ మా ఆయన కోసం చపాతీకి రెడీ చేసుకుంటాను. ఇంక ఇక్కడ చూడండి వంకాయ కూరకి ఏంటంటే బాండ్లీలో ఆయిల్ వేసి పోపు వేసుకుంటాను. ఆవాలు జీలకర్ర వేసేసి ఇంకా ఆనియన్స్ కొద్దిగా ఆలు మగ్గిన తర్వాత ఏంటంటే వంకాయ వేస్తాను. ఆలు ఏంటంటే చాలా తొందరగా మగ్గిపోతుంది. ఆలు ఏంటంటే కాస్త లేట్ అవుతుంది, వంకాయ అయితే కాస్త తొందరగా మగ్గిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆలు మనం కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత వంకాయలు వేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి. చూడండి ఇక్కడైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇందులోకి కాస్త ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసామంటే సిమ్లో పెట్టేసి ఆలు బాగా మెత్తగా ఫ్రై అవుతుందండి. ఎక్కువ వాటర్ కూడా పట్టదనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోయాయి చూడండి. ఈ వాటర్ అయితే వంచేసి నేనైతే సాంబార్ పెట్టేస్తాను. నేనైతే రసం తక్కువ చేస్తానండి. ఎలాగో మాకు మధ్యాహ్నంకి సాంబార్ కావాలి కాబట్టి సాంబారే బాగుంటుంది. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మంచి స్మెల్ వస్తుందన్నమాట, మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి ఇక్కడైతే బెల్లం వేసేసి పూర్ణంకి అయితే రెడీ చేశాను. కొద్దిగా బ్యాళ్ళు అయితే పక్కన తీసాను సాంబార్ కోసము. ఇక్కడైతే చూడండి చిత్రాన్నం కోసం రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా శనగిత్తనాలు శనగబ్యాళ్ళు వేసేసి 4-5 పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అంతే. ఇందులోకైతే ఏంటంటే పచ్చి మామిడికాయ తురుము వేసేస్తానండి. పచ్చి మామిడికాయ ఏంటంటే ఎక్కువ ఫ్రై కాకూడదనమాట. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి మనం రైస్లోకి కలిపేసుకుంటే మామిడికాయ చిత్రాన్నం అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూడండి అంతే, నేను ఒక 2 మినిట్స్ అలా కలిపేస్తానండి. నాకు ఎక్కువ మెత్తగా అయిపోకూడదనమాట. ఆ పచ్చి ఫ్లేవర్ అనేది అలాగే ఉంటేనే మామిడికాయ చిత్రాన్నం అయితే చాలా బాగుంటుంది. ఇంకా అయితే దాదాపు వంటలన్నీ రెడీ అయిపోయాయండి. చిత్రాన్నం అయితే రైస్లోకి వేసి ఇంకా కలిపేస్తానమాట. చూడ్డానికే చాలా బాగుంటుంది కదా. ఈ పండగగా మీరేమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ ఏంటంటే సాంబార్ కూడా రెడీ అయిపోయింది. పోపు అయితే వేసుకునేస్తాను. చూడండి బాగుంటుందన్నమాట.
ఓన్లీ మునక్కాయలు మాత్రమే వేసానండి, ఇంకేం వెజిటేబుల్స్ వేయలేదు. మునక్కాయ సాంబార్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్స్లో మునక్కాయలు ఎక్కువ సీజన్ కదండి, మంచిగా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట మునక్కాయ సాంబారు. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఏంటంటే ఒబ్బట్లు రెడీ చేసుకుంటున్నాను అనమాట. పూర్ణం అంతా మిక్సీకి వేసి ఒబ్బట్లు కూడా అయితే రెడీ చేసేదానండి ఫాస్ట్గా. చూడండి ఎంత బాగా పూరీల్లాగా పొంగాయో. నేను ఒబ్బట్టు ఏంటంటే ఎక్కువ మందం చేయను, ఎక్కువ పల్చగా కూడా చేయను అనమాట. ఇలా కాస్త మీడియంగా థిక్గా చేసుకున్నామంటే ఏంటంటే పూరీల్లాగా పొంగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పల్చాగా చేసామంటే కాస్త మళ్ళీ ఈవినింగ్ టైంకి కాస్త గట్టిగా అయిపోతాయి, కొంచెం ఇలా ముద్దగా చేసుకుంటేనే బాగుంటుంది. ఒబ్బట్లు కూడా అయితే మొత్తం రెడీ అయిపోయాయండి, ఇంక అందరూ భోంచేయడమే. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ పండగ స్పెషల్స్ అయితే మీరేమేమి చేసుకున్నారో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. నా వీడియోస్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే గసాలు అద్దుకుంటున్నానండి. నాకు ఎక్కువ ఇలా గసాలు అద్దుకొని చేయడం చాలా ఇష్టం అనమాట. బాగుంటుంది కూడా. ఒబ్బట్లలో గసాలు వేసుకుంటే ఏంటంటే తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొందరు ఏంటంటే పూర్ణంలో కలిపేస్తారు, నేను పూర్ణంలో కలిపాను అనమాట. పైన పిండికి కొద్దిగా అద్దుకుంటాను, తర్వాత 2 కవర్ల మధ్యలో పెట్టేసి ఇలా పల్చాగా అయితే చపాతీ పీటతోనే ఒత్తేసుకుంటానండి, చేత్తో అయితే అనను. ఇంక ఇప్పుడైతే మనం డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోవడమే అనమాట. చూడండి బాగా వస్తుంది. ఒబ్బట్లు ఏంటంటే పూర్ణం మరీ గట్టిగా కాకుండా కాస్త మెత్తగా చేసుకున్నామంటే ఒబ్బట్టు మనకి ఎలా కావాలో అలా స్మూత్గా ఉంటుంది. ఇంకా వంటలు అయితే మొత్తం రెడీ అయ్యాయండి. చాలా రోజులు అవుతుందనమాట మేము కూడా ఒబ్బట్టు చేసి, అందుకే ఇంక ఈరోజు అదే పనిగా చేశాను. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ శ్రీరామనవమి సందర్భంగా మీరేమేమి స్పెషల్ చేసుకున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. కొబ్బరితో కూడా చేసుకుంటామండి మేము ఎక్కువ ఒబ్బట్లు. పచ్చి కొబ్బరి వేసి చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నేను ఎక్కువ అవే చేసుకుంటాను, రేర్గా మాత్రం ఇలా కందిబ్యాళ్ళు వేసి చేసుకుంటాను. చూడ్డానికే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా. ఇదేనండి ఈ పండగ వ్లాగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.